మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న పెద్ద మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. సో రాష్ట్రం అంతా కూరగాయల ధరలు పెరిగిపోయాయి, సో విపరీతంగా పెరిగిపోయాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో ఒకసారి లోపలికి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. అయితే ఒకసారి ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి ఒకసారి ఈ రేట్లు చూసి లోపలికి వెళ్ళి వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఇది స్టిల్ ఇప్పటికీ ఉందా లేకపోతే ఇప్పుడు పెరిగాయా లేదో. సో టమాటా వచ్చి 40 రూపాయలు ఉంది. సో మొన్నటి వరకు ఎంత ఉందో కూడా తెలియదు, ఒకసారి వాళ్ళని అడుగుదాం. వంకాయలు వచ్చి 42 ఉంది, బెండకాయ వచ్చి 35 రూపీస్ ఉంది, పచ్చిమిర్చి 27 రూపీస్ ఉంది. ఒకసారి సో ఇలా ఉన్నాయి కదా రేట్లు, ఒకసారి లోపల కూడా వెళ్ళి తెలుసుకుందాము వాళ్ళ మాటలు కూడా. నమస్తే సార్, మీ పేరెంట్స్ సార్? హరిబాబు, చిన్న హరిబాబు పలుకూరు. ఓకే సార్, మేము ఇక్కడ లిస్ట్ చూసిన తర్వాత టమోటా 40 రూపాయలు ఉన్నాయి. సో ఇది రేట్లు పెరిగాయి అంటున్నారు, నిజంగా రేట్లు పెరిగాయి సార్? లేదమ్మా, మామూలుగా ఏంటంటే అదే రేటు రైతు అని నుంచి వచ్చేసారు. మొన్న 20కి ఇచ్చారు, 20కి ఇచ్చారు. అంటే ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు రేటు పెరిగింది కదా, దానివల్ల వాళ్ళు దాన్ని బట్టి 2 రూపాయలు లాభం వేసుకొని వీళ్ళు ఇస్తారు ఇక్కడ. అది ఇప్పుడు అంటే నిజంగా ఇప్పుడు పెరిగాయా లేదా అని చెప్పేసి ఒక డౌట్ తో మేము వచ్చాము. సో నిజంగా పెరిగాయి సార్? అక్కడ రైతు పెరిగితేనే ఇక్కడ పెరిగింది. అక్కడ వాళ్ళు వీళ్ళు 38 వేసారు అనుకో, వీళ్ళు ఇంకో రూపాయి తగ్గిస్తారు. ఏంటంటే వ్యాపారం అంటే పచ్చిసరుకు కదా ఇది, దీనికి ఏ పూట కాపోటకి జరిగే వ్యాపారం కదా ఇది. పచ్చిమిరకాయలు టమాటాలు 2 రోజులు ఉన్నాయి అనుకో, ఆ బస్సు లేక బయట వేస్తారు, అది లాసే కదా, వీళ్ళకి లాసే కదా. వీళ్ళు పెట్టుబడి పెట్టి వీళ్ళు కొనుక్కొని అంతా చేసినా కూడా వీళ్ళకి లాసే కదా. రేటు పెరిగితే మరి నాకు కూడా రేటు పెరిగింది. ఇదిగో నేను ఎప్పుడు 20 కేజీ. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది అది రైతు వల్లనే ఇబ్బంది, ఇంకేమున్నది. అంటే రైతులకి తక్కువే పడుతుంది కదా, అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ పడుతుంది కదా. వీళ్ళు మామూలుగా వాళ్ళ రేటు వేస్తారు రేట, రేటు వేసినప్పుడు వీళ్ళు మామూలుగా 2 రూపాయలు లాభం తీసుకునేది అంతవరకు అమ్ముకుంటారు. కానీ వీళ్ళు 10-20 లాభాలు ఏమన్నదు వీళ్ళకి. ఇప్పుడు పచ్చిమిర్చి మొన్న 20 వేసారు, ఇలా 30 వేసారు, 35 ఎంత వేసారు. అప్పుడు రైతు దగ్గర రేటు పెరిగి వర్షాలు పడినాయి కదా, దానివల్ల రేటు పెరిగేకి వీళ్ళు 2 రూపాయలు పెంచుకొని పెరిగింది కాబట్టి ఓకే. బట్ అదే కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది ఏముండదు, ఇబ్బంది ఏముండదు. అంటే అందరూ కొనలేరు కదా, అంటారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ షాప్కి వెళ్ళి 250 రూపాయలు పెట్టి 1/4 మంది అవుతున్నారుగా, ఈ కొనలేరు. ఇది కొనుక్కుంటారు, ఇంటి కోసం కొనరు కదా, అది కొనుక్కోరు. ఇది ఇక్కడ ఏంటంటే 250 రూపాయలు వాడికి ఇస్తారు, ఏది పిచ్చితో తిక్కలతో ఏదో ఒకటి. అదే కడుపుకి ఇంట్లో ఫ్యామిలీ అనుకో, ఆ 250 రూపాయలకి ఎన్నో రకాల కూరగాయలు వస్తాయి. కేజీ టమాటాలు వస్తాయి, కేజీ పచ్చిమిరకాయలు వస్తాయి, కేజీ ఉల్లగడ్డలు వస్తాయి, కేజీ దోసకాయలు వస్తాయి. సరే, మనం అంటే సామాన్యులు అంటే కొంచెమైనా కొంటారు, మరి దారుణంగా వాళ్ళే తగ్గుతుంది, మనమే బెటర్, వాళ్ళే బెటర్, మన మీద వాళ్ళే బెటర్. ఇబ్బంది లేదంట, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను అమ్మ లక్షణంగా బతుకుతారు. క్షేవాడు ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ అంబేద్కర్ బొమ్మ 30 రూపీస్ ఇస్తూ ఉంటారు, 2 సంవత్సరాలకు వచ్చి 30 రూపీస్ ఇస్తూ ఉంటారు, 40 ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడతారు, నువ్వు ఇచ్చేవులే పోంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఆ డబ్బులు ఎత్తారు బ్రాండ్ షాప్లో, దించి 40 రూపాయలు మన దగ్గర తెచ్చి బ్రాండ్ షాప్లో మందు అవుతారు. అదే మందు చేస్తా వచ్చి మామూలుగా మా ఊళ్ళో ఒక అబ్బాయి చెప్పాడు నాకు, అంటే షాపులో అక్కడ సరుకు కొనుగోలు చేసేస్తాం, రూపాయి పెట్టుబడి 3 రూపాయలు ఆదాయం ఉన్నది. ఇంకేం చేయాలి చెప్పు? ఇప్పుడు దానికి పోతున్నాడు. ఒక 10 రూపాయలు పెట్టి బొండాలు కొనుక్కున్నామంటే ఇక్కడ 4 ఇస్తున్నారు. అదే మా పలుకూరులో అయితే 3 బొండాలు ఇస్తున్నారు. అది ఇక్కడ ఎక్కువ అంటాము, అక్కడ ఎక్కువ అంటాం. సైజు మామూలమ్మా, నేను బొండాలు తీసేవాడిని, నాకు అంతా మా ఫంక్షన్కి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. నేను 10 రూపాయలు 3 ఇస్తా. అదే ఇదే ఉల్లగడ్డని 2 బొండాలు చేస్తారు పక్కోడు, అదే 10కి 3 ఇస్తున్నారు. ఏం చేయాలి? వడ అది ఇప్పుడు వడ ఉంది, మేము 10 రూపాయలు వడ అంటే ఫంక్షన్లో ఆర్డర్లు, నాకు ఎక్కువగా ఫంక్షన్కి ఆర్డర్లు ఉంటాయి, నేను వాళ్ళకి చేసిస్తుంటా. వాళ్ళు ఎవరికి అడిగారు. నిన్న వినాయకుడికి ప్రోగ్రాం ఉంది, 60 ఏళ్ళ చేసి 60 ఏళ్ళకి అంటే నువ్వు ఎక్కడ ఏంది, నువ్వు ఎట్లా చేయొచ్చు? అక్కడ రైతు కొట్టుకాడికి వెళ్తాం సరుకులు తీసుకోవడానికి, అక్కడ 11,500 వేస్తున్నాడు మినపగుళ్ళు కింటా వచ్చి. అదే ఇక్కడ బ్లాక్ కొనుక్కోవాలి
12,000 రూపాయలు. అప్పుడు ఎంత లాభం చూడు, మామూలుగా అక్కడికి ఇక్కడికి ఎంత లాభం చూడు, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. సో ప్రజెంట్ అయితే ఇలా ఉందని ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.